హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుట్టుగా తెలుగు. ఈరోజు అయితే మీకు మిడాస్ ఎయిటర్ గురించి చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి ఫ్రీ టెస్ట్ నెట్, మీరు ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ ఏంటంటే ఇన్సెంటివైజ్ టెస్ట్ నెట్ అనేది వీళ్ళు రన్ చేస్తున్నారు. అప్ టు 22 డిసెంబర్ వరకే ఉంటుంది, అంటే ఈ మంత్ 22 వరకు ఉంటుంది ఈ టెస్ట్ నెట్ అనేది. సో ఈ టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు రివార్డ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్సెంటివైజ్ టెస్ట్ నెట్ కాబట్టి పక్కగా రివార్డ్ అయితే వస్తుంది. అండ్ మీకు ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి 7 million ఫండింగ్ కూడా ఉంది. ఫండింగ్ లేని ప్రాజెక్ట్ అయితే ఏం కాదు. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాము. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ లింక్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ వస్తుంది. చూపిస్తాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇట్లా వస్తుంది పేజ్ అయితే. సో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ ఉంది కదా, కనెక్ట్ వాలెట్ అనేది క్లిక్ చేసి మీరు మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. మీ మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ చేసుకున్నాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఓవర్వ్యూ ఉంది కదా, ఓవర్వ్యూలోకి వెళ్ళండి. ఓవర్వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ ఫాసెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫాసెట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే. సీ కరెంట్ ఎలిజిబిలిటీ అని, సీ కరెంట్ ఎలిజిబిలిటీ ఉంది కదా, అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. కనెక్ట్ వాలెట్ దగ్గర మీకు ఆల్రెడీ వాలెట్ కనెక్ట్ చేశారు కాబట్టి వాలెట్ కనెక్ట్ అయిపోయినట్టు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ట్విట్టర్ అండ్ డిస్కార్డ్ రెండు మనం కనెక్ట్ చేయాలి. ఇక్కడ ట్విట్టర్ కనెక్ట్ చేసే దగ్గర మీకు మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి స్క్రీన్లో మీకు కనిపించదు. సో నేను చూపించలేకపోతున్నాను, సారీ. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనెక్ట్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ అయిపోయాక మీకు ట్విట్టర్ అయితే ఆథరైజేషన్ అయితే అడిగింది. ఆథరైజేషన్ అయిపోయాక మీకు ఇక్కడ కనెక్ట్ అని పడింది. తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్కార్డ్ ఉంది కదా, ఈ డిస్కార్డ్కి మీరు ఏం చేయాలంటే సింపుల్, అక్కడ మీకు డైరెక్ట్ కనెక్ట్ నొక్కితే రాదు. నేను డిస్కార్డ్ లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ అనేది క్లిక్ చేయండి. ఆ లింక్ అనేది క్లిక్ చేశాక మీకు డిస్కార్డ్లోకి వెళ్ళిపోయింది, రీడైరెక్ట్ అయిపోయి. సో ఇట్లా వస్తుంది స్క్రీన్ అయితే. ఇట్లా వచ్చాక మీకు వెరిఫై ఉంది కదా, ఈ వెరిఫై అనే ఈ ఛానల్లోకి వచ్చేసి వెరిఫై ఛానల్లోకి వచ్చేసి ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ కింద కొంచెం వెరిఫికేషన్ అనేది అడిగింది, తర్వాత వస్తుంది. అక్కడ మీరు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేశాక మీరు ఏం చేయాలి అంటే బ్యాక్ టు ది స్క్రీన్. ఈ స్క్రీన్కి వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అనేది ఉంటుంది. ఆ కనెక్ట్ అనేది క్లిక్ చేయగానే మీకు మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ వచ్చాక మీకు మళ్ళీ డిస్కార్డ్ ఆథరైజేషన్ అయితే అడిగింది. ఆథరైజేషన్ అయితే మీరు ఇచ్చేసాక మీకు ఇక్కడ కనెక్ట్ అని వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ థర్డ్ స్టెప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో దీనికి వెయిట్ లిస్ట్ అనేది పెట్టారు ఈ టెస్ట్ నెట్కి. ఈ వెయిట్ లిస్ట్లో జాయిన్ అవ్వని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డే ఇక్కడ రాంగ్ మార్క్ చూపిస్తుంది రెడ్ కలర్లో. మీరు రాంగ్ మార్క్ చూపించిన మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు సెకండ్ డే టిక్ మార్క్ వచ్చేస్తుంది. నాకు నిన్న ఇట్లానే రాంగ్ మార్క్ అనేది చూపించింది. ఇప్పుడు ఈ అకౌంట్లోనే సేమ్ ఈ రోజు చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గర టిక్ మార్క్ వచ్చేస్తుంది. మీకు వన్ డే తర్వాత చెక్ చేసుకోండి, టిక్ మార్క్ వచ్చేస్తుంది ఇక్కడైనా కానీ. సో ఫస్ట్ డే అయితే ఇక్కడ రాంగ్ మార్క్ ఉంటుంది అంతే. ఫస్ట్ డే ఒకటి మీకు బోనస్ అనేది రాదు, సెకండ్ డే నుంచి బోనస్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. నేను చూపిస్తాను ఎట్లా బోనస్ క్లెయిమ్ చేయాలి కూడా. సో తర్వాత ఇక్కడ మీకు రాంగ్ మార్క్ ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఫాసెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఫాసెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు క్లెయిమ్ డైలీ టోకెన్స్ ఉంది కదా, ఈ క్లెయిమ్ డైలీ టోకెన్స్ కూడా మీకు లైక్ 10 days మీరు క్లెయిమ్ చేయగలరు. టెస్ట్ నెట్ ఎన్ని రోజులు రన్ అయినా కానీ మీరు ఓన్లీ 10 days వరకు మీరు క్లెయిమ్ చేయగలరు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈచ్ వాలెట్ కెన్ క్లెయిమ్ అప్ టు 10 times డ్యూరింగ్ ద ఎంటైర్ టెస్ట్ నెట్ పీరియడ్. ఈ టెస్ట్ నెట్ పీరియడ్ అనేది ఇంకా 12 days ఉంది కదా, 12 daysలో మీరు 10 times మీరు టెస్ట్ నెట్ ఫాసెట్ అనేది పిలుస్తున్నారు. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్, నేను ఆల్రెడీ ఒక రోజు ఇక్కడ క్లెయిమ్ చేశాను కాబట్టి 1 of 10 ఉంది. మీరు ఇక్కడ క్లెయిమ్ డైలీ టోకెన్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఫాసెట్ అనేది క్లెయిమ్ అయిపోయింది. మీకు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ క్లెయిమ్ అవైలబుల్ ఇన్ 23 hours 59 minutes ఉంది కదా, అంటే ఎవ్రీ 24 hours ఒకసారి మీకు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే ఇందులో వచ్చేసి ఫాసెట్లో ఇష్యూస్ అనేవి ఉన్నాయి. వెంటనే ఫాసెట్ రావట్లేదు. మీరు వెంటనే ఫాసెట్ రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు ఆగకను, లేదంటే రేపు ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఫాసెట్ అనేది డైలీ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటే ఎనఫ్. డైలీ ఒకసారి టాస్క్లు అయితే కంప్లీట్ చేసి సరిపోద్ది. ఒక 2 or 3 hours తర్వాత అట్లా చెక్ చేసుకోండి, మీ ఫాసెట్ అయితే వచ్చి ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఫాసెట్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. అండ్ మీరు ఇక్కడ పక్కన చూసుకుంటే ఇది మీకు బోనస్ ఫాసెట్ అన్నది కదా, ఈ బోనస్ ఫాసెట్ వెంటనే రాదు. మీకు న్యూలీ రిజిస్టర్డ్ పీపుల్ అయితే వెంటనే రాదు. మీకు ఇందాక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇక్కడ రాంగ్ మార్క్ వచ్చింది కదా, నెక్స్ట్ డే మీకు గ్రీన్ వస్తుంది. గ్రీన్ టీకి వచ్చాక మీరు ఈ బోనస్ ఫాసెట్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా అంతే, 24 hours ఒకసారి. అది కూడా మీకు 14 times వస్తుంది. మీకు టెస్ట్ నెట్ మొత్తం కలిపి 14 days మాత్రమే వస్తుంది. కానీ మీరు 14 days క్లెయిమ్ చేయలేరు, ఎందుకంటే ఇది 22 ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకా 12 days వస్తుంది. సో తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ ఫాసెట్ క్లెయిమ్ అని వచ్చింది చూసారా, మనకి ఫాసెట్ అనేది క్లెయిమ్ అయినట్టు చూపిస్తుంది. కానీ ఇక్కడ చూపించిన మాత్రం వెంటనే రావట్లేదు. సో అక్కడ చూపించిన తర్వాత మాకు రాలేదని అయితే మీరు ఏంటంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 2 or 3 hours అయితే టైం పట్టింది పక్కగా. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫాసెట్ వచ్చేసాక మీకు ఫాసెట్ వచ్చిందా రాలేదా ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే, అందుకంటే ముందు ఇక్కడ మై పేజ్లోకి వచ్చేయండి. మై పేజ్లోకి వచ్చేసి ఇక్కడ రెఫరల్ ఉంది కదా, ఈ రెఫరల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లా అయితే పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మన కోడ్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే మన రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఇదే మ్యాండేటరీ ఏం కాదు. ఇక్కడ ఏదైతే కోడ్ కనిపిస్తుందో PQZ700 అని, సో ఇదైతే మీరు కాపీ చేసుకొని అక్కడ సబ్మిట్ కొట్టేయండి. ఎంటర్ రెఫరల్ కోడ్ ప్లేస్లో ఆ బ్లాంక్స్లో ఇచ్చేసి పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టేసి ఇక్కడ సక్సీడ్ అని వస్తుంది. సో అది మీకు ఏమన్నా యూస్ఫుల్ అయితే ఎంటర్ చేయండి, లేదంటే పర్లేదు. సో తర్వాత వచ్చేసి మీరు ఫాసెట్ ఎట్లా క్లెయిమ్ చేసుకున్నారు కదా, అది ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఓవర్వ్యూ ఉంది కదా, ఓవర్వ్యూలో డిపాజిట్ అనేది క్లిక్ చేయండి. డిపాజిట్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీకు LBTC కాదు ఈత్ పెట్టుకోండి, ETH ఈత్ పెట్టుకున్నాక ఇక్కడ మీకు లైక్ ఈ సమ్ అమౌంట్ అని చూపిస్తుంది. ఈథీరియం అనేది మీకు ఫస్ట్ డే కాబట్టి 0.001 వస్తుంది, 0.001 ఈథీరియం వస్తుంది. మీకు నా స్క్రీన్లో 0.01 చూపిస్తుంది, మీకు ఎంత అయితే రాదు. ఫస్ట్ డే అయితే మీకు 0.001 వస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం స్మాల్ అమౌంట్ లైక్ 0.001 కానీ 2 కానీ 3 కానీ అట్లా డిపాజిట్ అయితే ఇక్కడ 0.003 అనేది ఎంటర్ చేసి డిపాజిట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ మెటామాస్క్లో సిగ్నేచర్ అయితే వస్తుంది. సో అదైతే కన్ఫర్మ్ చేయండి. లైక్ 1 or 2 times వస్తుంది, 2 times వస్తుంది నార్మల్గా అయితే. అప్రూవల్ ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం వచ్చేసి నార్మల్ ట్రాన్సాక్షన్ కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ 2 times మీరు కనుక కన్ఫర్మ్ చేశారంటే మెటామాస్క్లో, సో తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అనేది అయిపోయింది. వాల్ట్లో డిపాజిట్ అయింది. డిపాజిట్ అయిపోయాక నెక్స్ట్ టాస్క్లు ఉన్నాయి. సెకండ్ ట్రాన్సాక్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ప్రాసెసింగ్ అని పడింది కదా, ఈ ప్రాసెసింగ్ అయిపోయాక మీకు లైక్ 2 transactions అని వస్తుంది. ఈ ప్రాసెసింగ్ అయిపోయాక మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి డిపాజిట్ క్లెయిమ్ అంటే లైక్ డిపాజిట్ అయిపోయిందా లేదా అనేది మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. ఓవర్వ్యూ అని కదా,
అది ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే డెక్సెస్లో కనిపిస్తుంది మనకి. ఆ డెక్సెస్ అనేది తర్వాత వస్తుంది, చెప్తాను. సో అందుకంటే తర్వాత మీరు ఏం చేస్తారంటే డిపాజిట్ అనేది అయిపోయింది, 2 ట్రాన్సాక్షన్స్ కన్ఫర్మ్ చేసేసి అక్కడ మీకు కన్ఫర్మేషన్ అయిపోయిందంటే ఇక్కడ లైక్ డిపాజిట్ అనేది అయిపోయింది. అయిపోయాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ ఓట్ ఉంది కదా, ఓట్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఓట్ ఉంది కదా, ఈ ఓట్ అనేది అయితే క్లిక్ చేసేసి ఇక్కడ మీ ఇష్టం ఆవే కాంపౌండ్ అండ్ స్టాక్ గేట్ ఉంది. నేనైతే స్టాక్ గేట్కి అయితే ఓట్ వస్తున్నాను. సో ఇట్లా 100 అనేది మీరు టైప్ చేసి సబ్మిట్ ఓట్ ఉంది కదా, సబ్మిట్ ఓట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇట్లా మీకు ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ సబ్మిటింగ్ ఉంది కదా, సో అది అయిపోయాక నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు 100% ఓట్ అయితే మనం చేసేసాము. ఓట్ చేసాక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యూఐఎల్ ఆప్టిన్. యూఐఎల్ ఆప్టిన్ అయితే మీరు క్లెయిమ్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఈథీరియం ఉంది కదా, ఈథీరియం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూఐఎల్ ఆప్టిన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కూడా స్మాల్ అమౌంట్ 0.000 లైక్ 2 3 అట్లా ఎంటర్ చేయండి. మీకు ఫస్ట్ డే అయితే ఈ అమౌంట్ అనేది చేయండి 0.003 అట్లా. మీకు సెకండ్ డే నుంచి ఎక్కువ అమౌంట్ ఫాసెట్ అనేది ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ అమౌంట్ అనేది ఇంక్రీస్ చేయండి. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఆప్టిన్ ఉంది కదా, ఆప్టిన్ అయితే క్లిక్ చేయండి. ఆప్టిన్ క్లిక్ చేశాక మనకి ఇక్కడ లైక్ మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక ఇక్కడ ప్రాసెసింగ్ అనేది అయిపోయి మనకి లైక్ ఏంటంటే ఈథీరియం అనేది డిపాజిట్ అయింది వాల్ట్లో. ఆ వాల్ట్లో డిపాజిట్ అయ్యాక మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డాష్బోర్డ్లోనే డిపాజిట్ అయిందా లేదని. కాకపోతే టైం అనేది పట్టింది, న్యూ యూజర్స్కి అయితే టైం అనేది పట్టింది. ఒక 5 minutes అట్లా 5 minutes తర్వాత చెక్ చేసుకుంటే వచ్చేస్తుంది. చూపిస్తాను మీకు ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏంటి అని. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే 0.003 ఈథీరియం అనేది మనం డిపాజిట్ చేస్తున్నాము, నార్మల్ ఈథీరియం. మీరు ఏం చేస్తున్నారంటే మిటోసిస్ ఈథ్ అనేది ఇస్తున్నారు మనకి. సో ఎంత వస్తుంది అంటే 0.002 మిటోసిస్ ఈథ్ వస్తుంది. సో ఇది జస్ట్ ఏంటంటే కన్వర్షన్ లాగా అనుకోండి. సో ఈ ప్రాసెస్ అంతా వీడియో అనేది కొంచెం లెంతీ ఉంటుంది. సారీ గైస్, నేనేం చేయలేదు దానికి, ఎందుకంటే టెస్ట్నెట్లు అంటేనే ఇట్లానే లేట్గా ఉంటాయి. ఇవన్నీ ప్రాసెస్ అంతా కొంచెం లేట్గా జరుగుతూ ఉంటుంది. మీరు చూసుకుంటే ఆల్రెడీ 30 seconds పైన అయిపోయింది, ఇంకా తిరుగుతూనే ఉంది ప్రాసెసింగ్ అని. సో దాన్ని మనం ఏం చేయలేము, కొంచెం టైం అనేది పట్టింది. ఒకవేళ మీకు వీడియోస్లో ఉంది అనిపిస్తే 2x పెట్టుకొని చూడండి. ఓకే, వన్స్ మీరు ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేశాక ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్యాక్ బటన్ ఉంది కదా, బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి రివార్డ్ డాష్బోర్డ్ ఉంది కదా, సో అందులో అయితే వచ్చేయండి. వచ్చేసాక కింద స్క్రోల్ చేస్తే యాక్టివ్ యూఐఎల్ పొజిషన్స్లో మీకు వెంటనే కనిపించదు. లైక్ ఒక 5 to 10 minutes తర్వాత మీరు ఎంతైతే డిపాజిట్ చేశారో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఈథీరియం మీరు డిపాజిట్ చేసినట్టు చూపిస్తుంది. ఇక్కడ క్లెయిమ్ రివార్డ్స్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు క్లెయిమ్ చేసుకోండి 1 or 2 days ఒకసారి. జస్ట్ ఆ క్లెయిమ్ రివార్డ్స్ అనేది క్లిక్ చేసేసి ఇక్కడ క్లెయిమ్ ఆల్ కానీ ఇట్లా క్లిక్ చేసేసి ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ చేస్తే ఓకే. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు 4 steps అనేది కంప్లీట్ చేసాము. ఫాసెట్, డిపాజిట్, ఓటు, యూఐఎల్ ఆప్టిన్. సో తర్వాత వచ్చేసి మై పేజ్లోకి రండి. మై పేజ్లోకి వచ్చేసాక ఇక్కడ మీరు చూసుకుంటే మనం బ్రాంజ్లో ఉన్నాము. ఇక్కడ టైర్ ఇన్ఫోలోకి వెళ్తే మీరు అట్లీస్ట్ గోల్డ్ కానీ ఎమరాల్డ్లో కానీ ఉండేటట్టు చూసుకోండి. గోల్డ్లోకి ఈజీగా రావచ్చు 1 to 10 లైక్ ఇప్పుడు మనం ఎంత ఉన్నాము level 2లో ఉన్నాము. 1 to 10 levels అనేది ఈజీగా రావచ్చు. అది ఎట్లా రావాలి అంటే ఇక్కడ ఏం లేదు, మనకి ఒక డెక్స్ అనేది ఉంది. మీరు చూసుకుంటే డాప్స్లోకి వస్తే ఇక్కడ క్రోమో డెక్స్ అని ఉంది. ఈ డెక్స్లోకి వెళ్ళిపోయి మనము ఎక్కువ అమౌంట్ తోటి స్వాప్ అనేది చేస్తే మనకి 3000 XP అనేది ఇస్తున్నాడు. ఆ 3000 XP రావడం వల్ల ఒకే రోజు 1 to 10th లెవెల్కి అయితే మనం రీచ్ అయిపోతాము. సో అది చూపిస్తాను. కాకపోతే మీకు ఇదంతా ఈ ప్రాసెస్ ఫస్ట్ డేనే మీరు ఇదంతా చేయలేరు. ఎందుకు చేయలేరు అంటున్నానంటే ఎక్కువ అమౌంట్ లైక్ 0.01 కానీ 0.02 ఈథీరియం కానీ మీరు స్వాప్ చేయాలి. ఆ స్వాప్ చేయాలంటే మీకు అది అంత అమౌంట్ ఫస్ట్ రోజు అయితే ఫాసెట్లో ఇవ్వట్లేదు. సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒక 2-3 days అనేది ఫాసెట్ అంతా క్లెయిమ్ చేసుకొని పెట్టేసుకొని ఒకే రోజు నేను చూపించే డెక్స్లోకి వెళ్ళి స్వాప్ చేయండి. అందుకంటే ముందు ఇంకోటి ఏంటంటే మీకు XP అనేది ఎక్కువ అయితే XP కలెక్ట్ చేయడం వల్ల మీకు లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంటాయి. మీకు వెంటనే XP అనేది లైక్ చూపించకపోవచ్చు, కొంచెం టైం అనేది పట్టింది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ డాగ్ ఉందో ఈ డాగ్ని మనము ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి ఏంటంటే బేసిక్గా హ్యాట్స్ ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అవన్నీ కాస్ట్యూమ్స్ ఉన్నాయి కొన్ని. ఆ కాస్ట్యూమ్స్ అనేది వీటికి కాస్ట్యూమ్స్ వేసుకుంటూ వెళ్ళాలి. సో అది ఎట్లా అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెల్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ సెల్స్ అనేవి మనం ఎక్వైర్ చేసుకోవాలి. సెల్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్వైర్ చేసుకోవాలి బ్రో అంటే క్రాఫ్ట్ అని ఉంది కదా, క్రాఫ్ట్ అనేది మీరు క్లిక్ చేసిన దగ్గర ఆల్రెడీ 12 సెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సింథసిస్ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ గో టు గెలాక్సీ అని వస్తుంది. ఇక్కడ ఎక్కడైతే ఆ కర్సర్ అనేది మూవ్ చేస్తున్నారో అక్కడ చూడండి, ఇక్కడ గో టు గెలాక్సీ అని ఉంటుంది. ఆ గో టు గెలాక్సీ అనేది మీరు క్లిక్ చేసి గెలాక్సీ అకౌంట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గెలాక్సీ అకౌంట్లోకి వచ్చేస్తారు. వచ్చేసాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ సెక్షన్ ఓపెన్ చేసేసి అక్కడ మీరు సైన్ అప్ అవ్వండి గెలాక్సీ అకౌంట్కి. జస్ట్ ఏంటంటే వాలెట్ కనెక్షన్ అడిగింది. వాలెట్ కనెక్షన్ అయిపోయాక మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సోషల్ అకౌంట్స్లో మీ డిస్కార్డ్ అకౌంట్ అండ్ ట్విట్టర్ అకౌంట్ కనెక్ట్ చేసుకుంటే చాలు, సరిపోద్ది. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇట్లా కొన్ని ఈ పేజ్లోకి వచ్చేస్తారు, మిటోసిస్ పేజ్లోకి. ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఈ లింక్ అయితే మీరు క్లిక్ చేయండి. సో ఈ పేజ్లోకి వచ్చేసాక ఇక్కడ ఏవైతే ఎండెడ్ అని కనిపిస్తున్నాయో వీటిలో మీరు పార్టిసిపేట్ చేయలేరు. ఏవైతే మీకు ఇక్కడ లైక్ ఎండెడ్ అని కనిపించకుండా నార్మల్గా అయితే ఉన్నాయో వీటిలో అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు చూసుకుంటే గేమ్ ఆఫ్ మిటో, ఎక్స్ప్లోర్ మిటోసిస్ ఎకోసిస్టమ్ అని ఉంది కదా, ఇదైతే నేను కంప్లీట్ చేశాను అన్ని. మీకు ఏంటంటే నార్మల్గా చూపించలేను ఏంటని. కాకపోతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు ఒకవేళ ఆల్రెడీ టాస్క్ అన్ని కంప్లీట్ చేశారనుకోండి ఇక్కడ క్లెయిమ్ అని పడింది. ఒకవేళ మీరు కనుక కంప్లీట్ చేయకపోతే లైక్ మీరు కంప్లీట్ చేయకపోతే అన్కంప్లీట్ అని అట్లా చూపిస్తుంది మీకు. నేనైతే ఇవన్నీ క్లెయిమ్ చేసేసాను వీడియో చేయకముందే. అది ఎట్లా క్లెయిమ్ చేయాలి ఏంటి అనేది మీకు జస్ట్ ఒక శాంపుల్గా చూపిస్తాను. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ మీరు చూసుకుంటే గేమ్ ఆఫ్ మిటో గెట్ యూజర్ టు మిటోసిస్ అన్నాను కదా, సో ఇదైతే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదైతే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బేసిక్గా కొంతమందికి గెలాక్సీ అకౌంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. పాస్పోర్ట్ స్కోర్, నేను ఏదైతే పాస్పోర్ట్ స్కోర్ గురించి ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఉంది. పాస్పోర్ట్ స్కోర్ ఆ వీడియో చూసి ఎవరైతే ఇంక్రీజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ 28-29 వరకు ఉంది. సో వాళ్ళందరూ ఎలిజిబుల్ ఏంటంటే 16 స్కోర్ కంటే ఎక్కువ ఉండాలి, 16 కానీ 16 అబోవ్ కానీ ఉండాలి. అప్పుడే మీకు టాస్క్లు అనేది వెరిఫై అయితే. అన్ని టాస్క్లు అట్లనే ఉన్నాయి. సో మీకు ఇది ఉంటేనే ఇది రిక్వైర్మెంట్స్, ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. ఇది వచ్చేసాక తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది గెట్ 1 ఓట్ అని కదా, ఈ ఓట్స్ అనేవి క్లెయిమ్ చేసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సెల్స్ అనేవి నంబర్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంటుంది.
సో మీరు ఎట్లా ఓట్స్ని క్లెయిమ్ చేయాలంటే ఈ పేజ్లోకి వచ్చేసాక దీని మీద క్లిక్ చేస్తే నార్మల్గా విజిట్ ద మిటోసిస్ వెబ్సైట్ ఉంది కదా, జస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. అండ్ సెకండ్ దాని మీద ట్యాప్ చేయండి. ఇంక రెండు ట్యాప్ చేశాక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా, జస్ట్ ఆ ట్యాప్స్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేశాక ఇక్కడ థర్డ్ వచ్చేసి మీకు హ్యావ్ ద మిటోసియన్ రోల్ ఉంది కదా, ఇన్ మిటోసిస్ డిస్కౌంట్ సర్వర్. దీనికి ఏంటంటే ఇది ఒకటి కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి మీ వీడియోలో చూపిస్తున్నాను. ఇది మిటోసియన్ రోల్ అనేది మీరు క్లెయిమ్ చేయాలి. ఎట్లా క్లెయిమ్ చేయాలి బ్రో అని అడిగితే ఇక్కడ మీరు మిటోసిస్ డిస్కౌంట్లోకి వచ్చాక ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ కొట్టారు కదా, ఇందాక స్టార్ట్ వెరిఫికేషన్ కొట్టేసాక ఇక్కడ కింద మీరు చూసుకుంటే సర్వర్ ఫుల్ యాక్సెస్ కావాలంటే మీకు గేట్వే అనే ఛానల్లోకి వెళ్ళాలి. గేట్వే అనే ఛానల్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు గేట్వే అనే ఛానల్ కనిపించకపోతే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా సైడ్ ఛానల్స్ లిస్ట్లోకి వచ్చేసి కొంచెం కింద స్క్రోల్ చేసి ఇక్కడ గేట్వే ఉంది కదా, గేట్వే అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు 10 మెసేజెస్ అయితే మీరు సెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎవ్రీ మెసేజ్కి 2 minutes గ్యాప్ అనేది ఉంటుంది, టైమర్ అనేది ఉంటుంది. వీళ్ళు స్లో మోడ్ అనేది ఆన్ చేశారు. సో ఎవ్రీ 2 minutes ఒక మెసేజ్ మీరు సెండ్ చేయగలుగుతారు. ఇక్కడ ఏదో సెండ్ చేస్తూ ఉండండి. ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్, అట్లా మీరు 10 మెసేజ్ సెండ్ చేశాక 10 మెసేజెస్ అయిపోయాక మీకు జనరల్లోకి వస్తే ఇక్కడ మీకు ఇట్లా మెసేజ్ చేయడానికి ఇక్కడ మీరు ఏది టైప్ చేసినా మెసేజ్ చేయడానికి కనిపిస్తుంది. ఒకవేళ అదే కనుక మీకు 10 మెసేజెస్ అనేది మీరు కంప్లీట్ చేయలేకపోతే అప్పుడు మీకు ఇక్కడ నో పర్మిషన్ టు మెసేజ్ ఇన్ దిస్ ఛానల్ అని కామెంట్ కనిపిస్తుంది ఇక్కడ. సో అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతా మీరు 10 మెసేజెస్ అనేది కంప్లీట్ చేశాక మీరు ఈ స్క్రీన్కి వచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంటుంది. ఆ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తే మీకు రిఫ్రెష్ అయిపోయి ఇక్కడ టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, ఫాలో అని ఉన్నాయి కదా. ఈ ఫాలో అని ఉన్న టాస్క్లు పట్టుకు గెలాక్సీలో పక్కాగా చేయాలి, ఎందుకంటే వీళ్ళు వెరిఫై చేస్తారు కాబట్టి. జస్ట్ ఈ ఫాలో ఏదైతే ఉందో ఇదైతే క్లిక్ చేసేయండి. అండ్ టెలిగ్రామ్ ఆ ట్విట్టర్లోకి తీసుకెళ్ళాక అందులోకి ఫాలో అవ్వండి వీళ్ళని. అండ్ మిటోసిస్ ఎకోసిస్టమ్ పేజ్ని కూడా ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యాక ఇవన్నీ కంప్లీట్ చేయండి, రిఫ్రెష్ కొట్టండి. అవన్నీ కంప్లీట్ అయిపోయాక మీకు కింద ఇట్లా క్లెయిమ్ 1 vote అని వస్తుంది. క్లెయిమ్ 1 vote అని వచ్చాక మీరు ఏం చేయాలంటే సింపుల్ దీని మీద క్లిక్ చేయండి, అప్రూవ్ కొట్టండి. అప్రూవ్ కొట్టాక ఇప్పుడు మీకు పాలిగాన్లో గ్యాస్ ఫీజ్ అనేది కావాలి. ఎంత కావాలి అంటే ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ ఏంటంటే $0.01 కూడా పడదు. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 30 పైసా కూడా పడదు. సో అంతకంటే ఇంకా తక్కువే ఉంటుంది. సో నేను చూపిస్తాను ఎట్లా క్లెయిమ్ చేయాలి ఏంటి అని. ఇక్కడ స్క్రీన్లో క్లెయిమ్ డైరెక్ట్లీ ఉంది కదా, ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీ మెటామాస్క్ వాలెట్ వచ్చేసి పాలిగాన్ నెట్వర్క్లో ఉండాలి. ఇక్కడ పైన మీరు చూసుకున్నారు కదా పాలిగాన్ నెట్వర్క్. ఒకవేళ లేకపోతే ట్రాన్సాక్షన్ అనేది రిజెక్ట్ చేసి పాలిగాన్ నెట్వర్క్లో పెట్టుకుంటే తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు 0.014 పోల్ అయితే పడుతుంది మనకి గ్యాస్ ఫీజ్ అయితే టోటల్గా. సో 30 పైసా అట్లా పడుద్ది గ్యాస్ ఫీజ్, అంతకంటే ఎక్కువ పడదు. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందంటే మీకు ఓట్ క్లెయిమ్ అయిపోయినట్టే. ఇక్కడ రాంగ్ మార్క్ నొక్కేయండి. రాంగ్ మార్క్ నొక్కేసి బ్యాక్ స్క్రీన్ ఇట్లా వెళ్ళిపోయాక ఇక్కడ సింథసైజ్ సెల్ అని ఉంది కదా, ఈ సెల్స్ అనేది మీకు వెంటనే రావు, కొంచెం టైం అనేది పడుతుంది. 1 day తర్వాత అట్లా అప్డేట్ అవుతాయి. మీరు ఒకవేళ ఇంకా ఆగలేకపోతే ఒక 8 hours తర్వాత అట్లా చెక్ చేసుకోండి, ఒక 4-5 hours తర్వాత 10 hours తర్వాత అట్లా చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ సెల్స్ అనేది అప్డేట్ అయిపోతాయి. సో వీళ్ళు సమ్ టైం అనేది గ్యాప్ పెట్టేసి ఆ గ్యాప్ తర్వాత వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఏంటంటే వెంటనే రావు, అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఓట్స్ క్లెయిమ్ చేయగానే వెంటనే రావు ఇక్కడ క్లెయిమ్ సెల్స్ అయితే. ఈ సెల్స్ వల్ల మీకు ఏంటి యూజ్ అంటే ఈ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకి 12 cells ఉన్నాయి కదా, ఎవ్రీ 2 cellsని కలిపితే అంటే కంబైన్ చేస్తే మనకి 1 cluster అనేది వచ్చింది. మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు, ఇక్కడ 2 cells ఉన్నాయి కదా, ఈ 2 cellsని కంబైన్ చేస్తే 1 cluster వస్తుంది. ఈ 2 clustersని కంబైన్ చేస్తే 1 item వస్తుంది. అండ్ 1 ఐటమ్ తీసుకెళ్ళి ఇక్కడ ఈ డాగ్ ఏదైతే ఉందో ఈ డాగ్కి హ్యాట్ కానీ అట్లాంటివన్నీ వేర్ చేయాలి. ఆ వేర్ చేయాలంటే మళ్ళీ క్లస్టర్స్ అనేది కావాల్సి వస్తుంది. మీకు గేమ్ ప్లే చేస్తుంటే మీకు అర్థమైంది. నేను నార్మల్గా చూపిస్తాను. అండ్ మీరు అనుకోవచ్చు ఇక్కడ 2 cells ఉంటే పక్కా క్లస్టర్ వచ్చింది అంటే క్లస్టర్ రాదు, అది 70% ఛాన్స్ మాత్రమే. కొన్నిసార్లు ఏంటంటే బర్న్ అయిపోతాయి సెల్స్, క్లస్టర్ రాదు. నేను చూపిస్తాను. ఇక్కడ సింథసిస్ అనేది క్లిక్ చేయండి. మీ దగ్గర ఒకవేళ 2 cells ఉంటే మీరు చూసుకోవచ్చు. మన అదృష్టం చాలా బాగుంది. యూ హ్యావ్ లాస్ట్ 2 cells అని వచ్చింది కదా. ఈ కమాండ్కి దీని మీనింగ్ ఏంటంటే మన దగ్గర ఏదైతే 2 cells ఉన్నాయో ఆ 2 cells ఉత్తికే వేస్ట్గానే వెళ్ళిపోయినాయి. సో మళ్ళీ తర్వాత సింథసిస్ అగైన్ క్లిక్ చేద్దాము. సింథసిస్ అగైన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు హ్యావ్ అండ్ 1 cluster అని వచ్చింది కదా, అంటే మనకి 1 cluster ఇక్కడ యాడ్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు 0 ఉంది కదా. సో మళ్ళీ క్లిక్ చేద్దాము సింథసిస్ అగైన్ అని. మళ్ళీ ఇంకో క్లస్టర్ వచ్చింది. ఇట్లా మనము ఈ సెల్స్ని 2 cellsని యాడ్ చేసి క్లస్టర్స్ అనేది ఫామ్ చేయాలి. ఈ క్లస్టర్స్ అనేది ఫామ్ చేశాక మళ్ళీ ఈ 2 clustersని కలిపి ఒక ఐటమ్ అయితే మనము గెట్ చేయాలి. సో ఇందులో సింథసిస్ అని మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ 1 item గాట్ 1 item వచ్చింది కదా. వచ్చాక మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏమొచ్చింది మనకి హోమిటో అయితే వచ్చింది. సో ఇట్లా మనకి ఐటమ్స్ అయితే వస్తాయి. ఈ ఐటమ్స్ని మళ్ళీ మేనేజ్ అయితే క్లిక్ చేయండి. మేనేజ్ క్లిక్ చేసి ఈ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసుకుంటే యూస్ 3 clusters ఫర్ అప్గ్రేడ్ అని వచ్చింది కదా. మనకైతే మళ్ళీ ఎక్స్ట్రాగా 3 clustersని అయితే ఫామ్ చేయాలి. అప్పుడే ఈ అప్గ్రేడ్ అయితే మనం చేయగలము. చేసినప్పుడు ఇక్కడ ఏదైతే క్లస్టర్ కనిపిస్తుందో సారీ గైస్, ఇక్కడ ఏదైతే లైక్ ఈ లెవెల్స్ అనేది మనకి అప్గ్రేడ్ అవుతూ వెళ్తుంటాయి. సో ఈ పాండా లైక్ ఈ డాగ్ లెవెల్ అనేది అప్గ్రేడ్ అయినప్పుడు మనకి ఎక్స్పీ అనేది మనం గెయిన్ చేసుకోగలుగుతాము. అండ్ మన లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుకుంటూ పోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఓవర్వ్యూ ఉంది కదా, ఓవర్వ్యూ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ డాప్స్ ఉంది కదా, ఈ డాప్స్ అనేది అయితే మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ క్లోబర్ అండ్ క్రోమో ఉంది కదా. ఈ క్లోబర్ వెబ్సైట్ అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి జస్ట్ మీరు ఏంటంటే స్వాప్ చేయాలి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇథీరియంని. ఇక్కడ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ మిటో ఉంది కదా, మిటో కాకుండా మీరు యారో మార్క్ అనేది అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే చేంజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు టోకెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు బ్యాలెన్స్ ఉన్నప్పుడు చూపిస్తుంది ఏదో ఒక టోకెన్లో. ఆ టోకెన్ ఎంతో స్మాల్ అమౌంట్ 0.401 అట్లా పెట్టి స్వాప్ అనేది చేయండి. చేశాక ఇంకా నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి క్రోమో వెబ్సైట్లోకి వచ్చేసి మీరు సేమ్ ఈ వెబ్సైట్లో కూడా అంతే. మీరు ఏం చేస్తారంటే ఒక 2-3 days తర్వాత ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇథీరియం అనేది కలెక్ట్ చేసుకున్నాక మీకు ఈ క్రోమో వెబ్సైట్లోకి వచ్చేసి స్వాప్ అనేది కంప్లీట్ చేయండి. స్వాప్ అనేది కంప్లీట్ చేయడం వల్ల మీకు ఎక్స్పీ అనేది ఎక్కువ వస్తుంది. ఆ ఎక్స్పీ ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎక్స్పీ టైర్ ఉంది కదా, ఈ ఎక్స్పీ టైర్లోకి వస్తే మీకు కనిపిస్తుంది ఫాసెట్ క్లెయిమ్ చేసుకుంటే 10 points అండ్ ఈ పబ్లిక్ ఫాసెట్ 10 points వస్తాయి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మనం ఇథీరియం సెపోలి డిపాజిట్ చేసాం కదా, దానికి 5 points అట్లా వస్తాయి. మీరు ఇక్కడ క్రోమో ఎక్స్చేంజ్కి వచ్చారు కదా, క్రోమో ఎక్స్చేంజ్కి వచ్చేసాక ఇక్కడ స్వాప్ అనేది క్లిక్ చేయండి. సెలెక్ట్ టోకెన్, ఈ సెలెక్ట్ టోకెన్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లైక్
ఎంఐ ఈత్ ఉంది కదా, మిటోసిస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కాంపౌండ్ అనేది పెట్టుకోండి. కాంపౌండ్ అనేది పెట్టుకున్నాక 0.00001 అట్లా ఏదో ఒక అమౌంట్ అనేది మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ స్వాప్ అని ఉంది కదా, స్వాప్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ అయితే మీరు కన్ఫర్మ్ చేయండి. మీరు చూసుకుంటే డన్ అయిపోయింది. సో తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు కొంచెము ఈథీరియం అనేది మీరు కలెక్ట్ చేసుకుంటూ ఉండండి. కలెక్ట్ చేసుకున్నాక నేను ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చెప్పబోతున్నానో ఆ ప్రాసెస్ చేయండి. మీరు వెంటనే చేయొద్దు, నాకు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చెప్తున్నానో ఇది 2 రోజుల తర్వాత చేయాలి, గుర్తుపెట్టుకున్నది. ఈథీరియం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈథీరియం సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ కింద వచ్చేసి ఎంఐ ఈత్ అయితే పెట్టుకోండి, మిటోసిస్ ఈత్. ఇక్కడ తర్వాత మీకు ఈ బ్యాలెన్స్ అనేది 0.00002 కాదు, 0.01 అట్లా వస్తుంది. ఈథీరియం అనేది 0.01 అయితే పెట్టేసుకొని ఆ 0.01 ఈథీరియంని ఎంఐ ఈత్కి అయితే మీరు స్వాప్ చేయండి. స్వాప్ చేశాక మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఎంఐ ఈత్ పెట్టుకోండి, ఎంఐ ఈత్ పైన పెట్టేసుకొని సో తర్వాత మళ్ళీ కింద స్క్రోల్ చేసి ఆప్టిమిజం ఉంది కదా, ఆప్టిమిజం అయితే సెలెక్ట్ చేయండి. ఆప్టిమిజం అయితే సెలెక్ట్ చేసి ఓపీ టోకెన్స్కి అయితే మీరు మళ్ళీ 0.01 ఈత్ని ఓపీ టోకెన్స్కి అయితే మీరు కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేశాక మళ్ళీ ఓపీ పైన పెట్టేసుకొని సో తర్వాత మీరు ఏం చేయాలి అంటే కాంపౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఓపీ పైన ఉంటుంది కాంపౌండ్ అనేది సెకండ్ ఆప్షన్. మళ్ళీ సేమ్ అంతే. ఇక్కడ 100% ఉంది కదా, 100% అనేది సెలెక్ట్ చేసేసి ఇక్కడ స్వాప్ అనేది బటన్ వస్తుంది, ఆ బటన్ అయితే క్లిక్ చేయండి. అట్లా చేయడం వల్ల మీకు ఏంటంటే మీకు ఇక్కడ ఈ ఎక్స్పీ ఏదైతే ఉందో అట్లా ఎక్కువ అమౌంట్లో స్వాప్ చేయడం వల్ల మీకు 3000 ఎక్స్పీ అనేది వాడు సర్ప్రైజ్గా ఇస్తున్నాడు ఈ టెస్ట్నెట్లో. సో ఆ 3000 ఎక్స్పీ రావడం వల్ల మీకు ఏమైందంటే లెవెల్ 1 to లెవెల్ 10 అనేది ఈజీగా లైక్ 1 డేలోనే మీరు వెళ్ళిపోగలుగుతారు. సో అదైతే మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇక్కడ గెలాక్సీ చూపించాను కదా, అవన్నీ ఏవైతే టాస్క్లు అవైలబుల్లో ఉన్నాయో ఆ టాస్క్లు అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఇక్కడ సెల్స్ అనేది వస్తుంది. ఆ సెల్స్ని కంబైన్ చేసి ఈ సింథసిస్ అనేది చేసి తర్వాత వచ్చేసి మేనేజ్ అనేది పెట్టేసి ఈ డాక్ ఏదైతే ఉందో ఇవన్నీ హ్యాట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అవన్నీ వేర్ చేయండి. ఆ వేర్ చేయడం వల్ల మీకు ఎక్స్పీ వస్తుంటుంది డైలీ. అండ్ మీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ ఈ బ్రాంజ్ టైర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. గోల్డ్ నుంచి ఎమరాల్డ్ వరకు వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. ఎమరాల్డ్ అయితే ఈజీగా వెళ్ళిపోతారు. మీకు లెవెల్ 10 రీచ్ అయితే గోల్డ్కి వెళ్ళిపోతారు. లెవెల్ 10 పైన అబో ఎంత రీచ్ అయితే అంత మీకు ఎమరాల్డ్ కూడా వెళ్ళిపోవచ్చు, ఎమరాల్డ్ డైమండ్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు ఇక్కడ వచ్చేసి ఇంకో ఆప్షన్ ఉంది, క్రీవ్ అనే ఆప్షన్. ఈ క్రీవ్ అనే ఆప్షన్ ఏంటంటే ఈ క్రూ మెంబర్స్ని అయితే మనం జాయిన్ చేసుకోవాలి. ఈ క్రీవ్ నేను ఇప్పుడు ఏంటంటే క్రియేట్ చేయడానికి లేదు. నేను లెవెల్ 6 రీచ్ అయ్యాక మీకు క్రీవ్ అయితే క్రియేట్ చేసి లింక్ అయితే మన టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. అందులో అయితే ఫస్ట్ అయితే మీరు 10 మెంబర్స్ జాయిన్ అవ్వగలరు. నేను 10 మెంబర్స్ వరకు అప్రూవ్ చేయగలను. సో తర్వాత మన క్రీవ్ అనేది లెవెల్ పెరుగుతూ పోతే అప్పుడు 50 మెంబర్స్ వరకు అయితే మనం ఇన్వైట్ అయితే చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఇక్కడ ఎక్స్పీ కనిపిస్తుంది కదా, ఈ ఎక్స్పీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంకో ఆప్షన్ అయితే ఉంది. అది ఏంటంటే మీరు డైలీ గేమ్ అయితే ఆడాలి. ఇక్కడ మిటోసిస్ GM ఉంది కదా, సో అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసాక కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లెట్స్ ప్లే మినీ గేమ్ ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. అదైతే క్లిక్ చేసాక ఇక్కడ సింపుల్ ఏం లేదు, ఇక్కడ డారో మార్క్స్ ఉంది కదా, లైక్ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఎంటీ బాక్సెస్లో మీరు జస్ట్ క్లిక్ చేసుకుంటూ పోండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటూ పోతే కంగ్రాచులేషన్స్ యువర్ డిస్కవర్డ్ మిటో అని వస్తుంది. సో ఇట్లా మీరు కంప్లీట్ చేయడం వల్ల మీకు ఏంటంటే లైక్ ఎక్స్పీ అనేది వస్తుంది. ఎవ్రీ గేమ్కి 5 XP వస్తుంది. ఆ 5 XP ఎక్కడ చెక్ చేసుకోవాలి మీకు వచ్చిందా రాలేదా అంటే, సో ఇక్కడ ఎక్స్పీ అండ్ టైర్లోకి వెళ్ళిపోండి. ఎక్స్పీ అండ్ టైర్లోకి వెళ్ళిపోతే నేను ఆల్రెడీ నేను క్లెయిమ్ చేశాను. ఈ రోజు అనేది గేమ్ అనేది ప్లే చేయలేదు. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే మీకు లైక్ గేమ్ ప్లే చేసినందుకు ఎక్స్పీ అయితే చూపిస్తుంది. సో మీరు అయితే చెక్ చేసుకోండి. 5 పాయింట్స్ అయితే వస్తాయి ఇట్లా. సో అంతే గేసిన వీడియో అయితే ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.